ముందుగా అందరికీ నమస్కారం. వీడియో అర్థం కావాలంటే చివరి వరకు చూడండి. ఇది కేవలం ప్రజలకు అర్థమయ్యేదానికి మాత్రమే. మనం టాపిక్లోకి వెళ్తే, ఒకప్పుడు 13 జిల్లాలతో ఉన్న ఆంధ్రప్రదేశ్ నేడు 26 జిల్లాల రాష్ట్రంగా మారింది. ఇప్పుడు 2025లో 29 జిల్లాలుగా మారుతుంది. 2022లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? గతంలో అనగా 2014లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ నిర్ణయాన్ని అమలు చేయలేదు? 2025లో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని మళ్ళా తీసుకున్నారు? అలాగే ఈ వీడియోలో మనం చిన్న జిల్లాలు కావడం వల్ల ప్రజలకు, పరిపాలనకు కలిగే లాభాలు ఏమిటి, అలాగే రాష్ట్రం ఎదుర్కొంటున్న నష్టాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇది కేవలం పరిపాలనాపరమైన నిర్ణయమా లేక రాజకీయ వ్యూహమా తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు 2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అమరావతి రాజధాని నిర్మాణం మరియు ఆర్థిక లోటును పూడ్చడం. కొత్త జిల్లాల ఏర్పాటుకు అయ్యే భారీ ఆర్థిక భారం ఆ సమయంలో భరించడం కష్టమని భావించారు. మౌలిక వసతులు మరియు పెట్టుబడులు ఆకర్షించడంపై ఎక్కువ దృష్టి పెట్టారు. జిల్లాల పునర్విభజనకు తక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. జిల్లాల సంఖ్య పెంచాలనే ప్రతిపాదనలు చర్చలో స్థాయిలో ఉన్నప్పటికీ ఆర్థిక కారణాల వల్ల తుది నిర్ణయం తీసుకోలేదు. 2022లో జిల్లాలను ఎందుకు పెంచాల్సి వచ్చింది? జిల్లాల పెంపు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం పరిపాలనను ప్రజలకు చేరువ చేయడం. ఒక పెద్ద జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్ళాలంటే సుమారు 100 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఈ సమస్యను తగ్గించడానికి ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చాలనే ఆలోచనతో ఈ సంస్కరణ మొదలైంది. తద్వారా పరిపాలనలో వికేంద్రీకరణ మరియు వేగం పెరుగుతుందని భావించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు పెంచారు? ఎన్నికల హామీ. ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చడం ప్రధాన కారణం. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడం, జిల్లా అధికారుల పర్యవేక్షణ మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. చిన్న జిల్లాల ద్వారా సంక్షేమ పథకాలు అమలు, పంపిణీ మరియు పర్యవేక్షణ సమర్థవంతంగా జరుగుతాయని ప్రభుత్వం విశ్వసించింది. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల లాభాలు. ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు ఇప్పుడు ప్రజలకు చాలా దగ్గరగా వచ్చాయి. ముఖ్యంగా మారుమూల గ్రామాల ప్రయాణ ఖర్చు, సమయం తగ్గాయి. జిల్లా అధికారులు తక్కువ ప్రాంతాలపై దృష్టి పెట్టడం వల్ల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సేవలు మరింత వేగం అందుతాయి. చిన్న జిల్లాలకు నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా చేరి ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం అవుతుంది. నష్టాలు. కొత్త జిల్లాలు అంటే కొత్త కార్యాలయాలు, మౌలిక వసతులు, అదనపు సిబ్బంది. దీనివల్ల వేల కోట్ల రూపాయలు ఖర్చు ప్రభుత్వంపై పెరుగుతుంది. కొత్త జిల్లాలకు తగినంత అనుభవం ఉన్న సిబ్బందిని వెంటనే కేటాయించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనివల్ల కొన్ని కార్యాలయాల్లో జాప్యం జరుగుతుంది. కొన్ని ప్రాంతాలను వేరే జిల్లాలలో కలపడం వల్ల ప్రజల నుంచి అసంతృప్తి మరియు సరిహద్దు వివాదాలు తలెత్తాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 13 జిల్లాలను 26కి పెంచితే, తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నేతృత్వంలో మరో 3 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్య 26 నుండి 29కి పెరిగే అవకాశం ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఆమోదం తెలిపారు. కొత్తగా ఏర్పాటు కాబోతున్న 3 జిల్లాలు మార్కాపురం, మదనపల్లె, పోలవరం. ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశం, మార్కాపురం, మదనపల్లె వంటి ప్రాంతాల ప్రజలు చాలా కాలంగా తమ ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా చేయాలని కోరుకుంటున్నారు. ఈ డిమాండ్లను నెరవేర్చడం కొన్ని ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా మార్కాపురం ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే 200 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాల్సి వస్తుంది. ఈ దూరాన్ని తగ్గించి పరిపాలన సౌలభ్యాన్ని పెంచడం. గిరిజన ప్రాంతమైన రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయడం ద్వారా ఆ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్రత్యేక దృష్టి పెట్టడం. ఈ కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు మరియు కొన్ని పాత జిల్లాల సరిహద్దులలో మార్పులు కూడా చేయాలనుకున్నారు. ఈ మార్పులన్నీ పరిపాలనను మరింత సౌకర్యవంతంగా
సమర్థవంతంగా చేయడమే లక్ష్యంగా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పెంపు నిర్ణయం వెనుక పరిపాలన సంస్కరణతో పాటు రాజకీయ ఉద్దేశాలు కూడా ఉన్నాయా? ఇది ప్రజల సౌలభ్యం అనే పెద్ద లాభాన్ని ఇస్తున్నప్పటికీ ఆర్థిక భారం మరియు మౌలిక వసతులు కల్పన అనే నష్టాలను కూడా రాష్ట్రం భరించాల్సి వస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? కొత్త జిల్లాలో మీకు లాభమా లేక నష్టమా? కింద కామెంట్లలో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.